హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అత్త సావిత్రమ్మ పార్ట్ 4తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 4లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్క, 2 షర్టులు విండి ఐరన్ చేయమన్నగానే చేయలేవా? పిండినా ఐరన్ చేసిన, నీ సెల్ఫ్లో పెట్టినా చూడుపో. చూసినే కనబడతలేదు, చూసిద్దుదా? అబ్బా, నీ సెల్ఫ్లోనే పెట్టినారా? అమ్మ వాటి మీద మన బట్టలు పెట్టింది కావచ్చు, మంచిగా చూడు. చూసిద్దుదావే. అయిపోయింది, అమ్మ వచ్చింది, సచ్చిన. నీకు సిగ్గున్నదిరా కొంచెమన్నా? ఏంటిదే ఇప్పుడు ఏమన్నా నేను? నీకు సిగ్గున్నదా అని అడిగినా. ఫస్ట్ దానికి సమాధానం చెప్పు, తర్వాత నన్ను ప్రశ్నలు అడిగావు గాని. లేదు, చిచి ఉన్నది. గాడిది పెరిగినావు. నీకు విండుకోతలేదు అరషట్లు? అక్కకిచ్చి విండమంటున్నావా? ఇప్పుడు ఏమైందే? దాన్ని విండుకుంటుంది, నాది కూడా విండే అని అడేసిన. అదేమన్నా పని మనిషి లెక్క కనబడుతుందా అరే నీకు? అక్కని తల్లి లెక్క చూసుకోవాలి, అర్థమవుతుందా? నువ్వు తల్లినే చూసుకోవు, ఇంకా అక్కని ఏడ చూసుకుంటావు? అబ్బా, ఎందుకే అమ్మ గట్లా అంటావు? ఏమైంది? చూడే నానమ్మ నన్ను ఎట్లా తిడుతుందో అమ్మ. వీడిట్లా తయారు కావడానికి కారణం మొత్తం ఈమెనే. నిన్నే కాదు, నన్ను కూడా తిడుతుంది. ఎక్కడన్నా ఆడి పొరగాన్లు బట్టలు విండుడు పనులు చేస్తారు, ఇంటి పనులు. కానీ మగ పొరగాన్లు విండుతారే? ఆ, ఆడపిల్లతోటి బట్టలు విండుతావా, మగవంతోటి బట్టలు విండుతావా? ఆడు కరెస్టే చేసిండు, దానికి బట్టలు ఇచ్చి విండమన్నాడు. నువ్వు మాట్లాడేదే తప్పు. మగవాన్ని బట్టలు విండమంటావే, మరి ఇంటావంటున్నదా? మగవానికి 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉన్నాయేంది? ఆడు బట్టలు విండద్దని నన్ను రాసున్నదా? మగోడు అని రాసులేదా అవే అని పేరు? నీ కొడుకుని గట్లనే పెంచినావు. ఒక్క పని చేత కాదు, మొత్తం ఇంటి పనులన్నీ నేనే చేసుకోవాలి. ఏమన్నా గింత అంతా కూడా సాయం చేయడు, ఇటున్న పుల్ల అటు పెట్టాడు. రేపు నా కొడుకును కూడా గట్లనే పెంచితే చేసుకున్నది తుక్కు తిట్టుకుంటుంది. వాడిని తిడుతుంది, నన్ను తిడుతుంది. నేను కదా తిట్టినట్టు. ఏం తిట్టతీ అమ్మ? పెళ్ళైనాక ఏతతి. ఆనికి ఏం కర్మ పట్టింది? నా మనవడు రాజు పెద్ద రాకుమార్ వచ్చి అన్ని పెళ్లి చేసుకుంటది, బట్టలు విండుతా ఆడాడు. చేసుకుంటది యువరానే వచ్చి చేసుకుంటుంది నీ మనవన్ని. ఓ చదువు లేదు, సంధ్య లేదు, రోడ్ల పొంట తిరుగుతా అంటే యువరాన్ని లడ కూర్చొని చూస్తాండు. ఎవరెవరు రోడ్ల పొంట తిరుగుతాండ్రా, ఎవరిని చేసుకుందామా అని. అబ్బా అమ్మ, తలకాయ నొప్పి తెప్పియకే ఒర్రి. నేనేం చేయాలరా మరి? బిడ్డ చూడు బంగారు తల్లి లెక్క పెరిగింది. నిన్ను కూడా గట్లనే పెంచాలని ఉండే నాకు. ఇగో ఈ ముసలిది ఏవటి గిట్ల తయారైనావు నువ్వు. అగో చూడు మీ నాన్న లేడని ఎట్లా మాట్లాడుతాందో. అరే రారా. ఎవడుంటే నాకేంది, ఎవడు లేకపోతే నాకేంది? నేను ఎవరికి భయపడా. అవ్వా, వాడు వీడంటన్నా వెనిమోగుని నా కొడుకును. నీ కొడుకునంట, నీ మొగుని కూడా అంట. అమ్మా, అరే విజయ్, ఓర్ విజయ్ గా రారా. విజ్జు, అబ్బబ్బబ్బబ్బా, తెల్లారంగానే ఏంది కొట్లాట? ఏమన్నావే మా అమ్మను? నన్నే వచ్చి అడుగుతాడు మా అమ్మని ఏమన్నావని. ఎన్నడన్నా మీ అమ్మ దగ్గరకు పోయి నా పెళ్ళాన్ని ఏమన్నావే అని అడిగినావా? అడుగవు. అర్థమైందమ్మా. ఏమర్థమైందిరా? రేపు నా పెళ్ళైనాక నీ దగ్గరికి రావాలి నేను. వచ్చి నా పెళ్ళాన్ని ఏమన్నావే అని తిట్టాలి, గంతే కదనే. కరెక్ట్ చెప్పినవరా. నీ పెళ్ళాన్ని ఏమన్నావని నువ్వు నన్ను వచ్చి అడుగుడు కాదురా, అదే నీ మూతి పనులు రాలగొడుతుంది చూడు. నేనే పోయి నా కొడుకుని ఏమన్నావే అని అడిగేటట్టుంటుంది చూడు. నీ తాట తీసేదే దొరుకుతుంది చూడు నీకు. ఎందుకే పిసపిస మాట్లాడతావు? నా కొడుకు కూడా నాకు ఎట్లాంటి పెళ్ళాం వచ్చిందో గట్లాంటి పెళ్ళామే రావాలి. ఇలా రేపు నా లెక్క చాకిరి చేసేటోళ్ళు దొరుకుతలేరు, అర్థమవుతుందా? బాగానే సాకిరి ఎత్తాను. తెల్లారు లేవగానే టేప్ రికార్డర్ పెట్టుకొని ఒరినట్టు ఒరుతుంది. పని చేసుడు తక్కువ ఒరుడెక్క. పొద్దుగా లేవంగానే సాయ పోయంగానే సాయ తాగింది. 4 దోశలు చేస్తే తిన్నది మంచిగా, పచ్చడి చేసిన మింగింది, తిన్నది కూర్చున్నది అరగదాకా. ఇప్పుడు ఏం చేసినావే అంటాంది. ఒరుడెక్కనట, పని చేసుడు తక్కనట. నువ్వే చేసినావా ఇవన్నీ పనులు? నేను నీకన్నా ఎక్కనే చేసిన కాలంలా. మా చేసినావు. బాక్స్ రెడీ అయినాదే? మీ అమ్మ మస్తు చేసిందట కదా, మీ అమ్మని అడుగుపో, రెడీ చేయమను. ఏనా నొరియకే, నాకు టైం అవుతుంది, నేను పోవాలి. నేను ఓంగి ఎవడాపుతాండు? బాక్స్ కట్టి బ్యాగులో పెట్టినా పో. తిన్నావు కదా దోశలు, పోయిగా. అమ్మ మొన్న హోటల్కి పోయి టిఫిన్ తింటే ఏమన్నావే? గదేమంటారా,
హోటల్కి పోయి అట్టిగా పైసలు దండగెందుకు ఇంట్లోనే వేసుకుందాం అంటది. దోశ మసాలా దోశ తింటా ఉంటే ఏమన్నావే? నేను చెప్తా. నీ పక్కకు మీ నాయనమ్మ ఉండగా నన్ను ఎందుకు పిలుతానవరా? నన్ను ఎందుకు అడుగుతాను? ఆమె చెప్తుందట నేను మాత్రం ఆగుతలేదా మీకు? మసాలా దోశలా ఏం పాడైతుంది? ఆడింత ఆలుగడ్డ ఉడకబెట్టి అందులో ఉప్పు కారం చల్లి ఇస్తాడు. దానికి మన ఇంట్లో ఉడకబెట్టుకోరాదా? గీడికి వచ్చి తినుడేంది గింత రేటు పెట్టి అన్నదిరా. కదా అన్నవా అమ్మ, గుర్తుందా? అయితే మరేదమ్మా, నాకు వాటి దోశలు ఎందుకు వచ్చినావు? మసాలా దోశ ఏది? నాకు కూడా మసాలా దోశ కావాలి. అరే సూర్య, రొద్దులు లేచినప్పటి నుంచి అమ్మ ఎన్ని పనులు చేస్తుందిరా? ఇంకా మసాలా దోశ అనబడుతుంది. నువ్వేం చేస్తానవే మరి? నువ్వు కూడా దానికి ఇంత సాయం చెయ్యి. నీకు అట్టి దోశలు పోసుడే దండగరా బాబు అంటే ఇంకా నీకు మసాలా దోశలు పోయన్నా. చికెన్లేం పడిందే 4 ఆలుగడ్డలు ఉడకబెట్టి అందులో ఉప్పు కారం వేసి రాసిస్తా అన్నావు. సరదా రోకల్ బండ తెచ్చి నీ మూతి పనులు రాలగొడతా ఫస్ట్. బాబో, గీ నన్నే అంటాంది నాకు తెలుసు. రాలగొట్టి ఆ పండ్లల్లో వారేసి పండ్ల దోశ ఎత్తపా. కాలేజ్కి పోతావా? మీ ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేసి మాట్లాడమంటావా? ఆ ప్రిన్సిపాల్ సార్ గాడు ఒకడు, ఆడు నీ క్లాస్మేట్ అవడేమో గాని నన్ను సావ చంపుతానవే భయపెట్టి. ఏంది? మీ ప్రిన్సిపాల్ సార్ ఆడా మొగోడా? మొగోడో ఆడదో దీనికేమైతుంది ఇప్పుడు? నా దోస్త్ అనగానే ఎవరో ఆరాలు తీస్తుంది. గాడు మీ అమ్మ క్లాస్మేటా? అవునట్నే, ఈ అమ్మ ఊకే ఫోన్ చేసి చెప్తా అని భయపెట్టిస్తుందంటే. అట్టిగానే భయపెట్టిస్తుంది కావచ్చు. గదెన్నడు పడిపోయిందని దానికి క్లాస్మేట్ అవుతాడు. అయినాక మొగోళ్ళు క్లాస్మేట్లు అవడేంది దానికి? క్లాస్మేట్ అంటే క్లాస్లో ఉండేటోడు, ముసలి మొక్కపు దాన. నా ఇంట్లోనే ఉన్నట్టు ఫీల్ అవుతుంది ఇది. మధుమిత నువ్వోవే, నేను వాని సంగతి ఎట్లా చెప్పానో అట్లా చెప్తా. అమ్మ నేను కూడా పోతా, నా సంగతి చెప్పుడేంది? బాక్స్ అయిందా అమ్మ? అయింది పో బిడ్డ. డాడీకి పెట్టినా నీకు పెట్టినా అవలే దానికి పెట్టా. ఆడు ఎట్లాగో వాపస్ పట్టుకొస్తాడు, బయట తింటాడు. నేను పెట్టా. అమ్మ పెట్టు, నేను కాలేజ్కి పోతా. అల్లలుగా అనుకుంటా కూర్చోయినాయి కాలేజ్కి పోయినట్టు. ఏమో అంటదేమరా? నిన్నుగా తీయే నన్ను అంటుంది. నిన్నేమంటాంది? ఆయనకేడ పని పాట లేదు, నా మనవన్నే అంటాది. నువ్వు బాధపడకురా నాయన. నాయనమ్మ, ఏందిరా నాయన? నేను కొత్త షూ కొనుక్కుంటా అంటే అమ్మ పైసలు ఇత్తలేదే. దాన్నేంద్రా అడిగేది? నేను లేనా? నన్ను అడుగు, నా పింఛన్ పైసలు ఇత్తా. ఎంతరా? 3000. 3000 కదా, మా ఇత్తా. అగో ఇటే చూస్తాంద్రో మళ్ళీ వచ్చింది. ఏంటిది మమ్మీ? కాలేజ్కా? పోతా. ఎదురాన్ని పిల్ల వస్తుంది, ఆగురా. నా బతుకేనారా? ఇప్పుడు నీ బతుకేమైందిరా? నాకు పిల్లని సెట్ చేయమంటే సెట్ చేయవు. నీ పిల్ల కోసం రోజు నేను పసార్లుగా వేయాలి. నిన్నే పిల్లనన్నా చూస్తుందిరా కనీసం? ఎందుకు చూడది? నాకేం తక్కువ? చూస్తే సెట్ చేసుకోరా నువ్వే. మళ్ళీ వచ్చిండే. చూస్తున్నా. అదే ఆడు పోయినాక పోదాం. వాడికి భయపడేదేంది? పోనాడు. అరే ఏదో ఒకటి మాట్లాడిరా. నేనేం మాట్లాడియాలి? నాకేం తెలియదు. చలి బాగా తగ్గింది కదరా? ఏమో నాకు తెలియదు. కావాలని గట్టిగా మాట్లాడుతున్నాడే. అర్థమవుతుంది. పైసలు ఉన్నోళ్ళు నీకెందుకురా? ఆ లవ్వయ్యకు తెలిసిందంటే నన్ను ఇద్దరిని కలిపి బొంద పెడతారు. ఇంకా మా ఇంటి పక్కకు పిల్లుంటుంది, చూపిస్తాపారా. చీముడుతున్నావు రౌరకు. అరే ఈ షాప్ ఎక్కడో మర్చిపోయినారా? అడ్రస్ మర్చిపోయినా. అడ్రస్ మర్చిపోయిండటనే. వాడు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అవురా, నేను కూడా మర్చిపోయినా. ఎట్లా మరి ఇప్పుడు మనకి ఎవరు చెప్పాలి అడ్రస్? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? అడ్రస్ అడుగుదామంటే ఎవరు కనబడతలేరు. అక్కడ ఎవరో ఉన్నారు కదరా. ఎక్స్క్యూజ్ మీ. వచ్చిండే దగ్గరికి పిలుస్తున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? అరే అంత సీరియస్ ఎందుకు మేడం? చెప్పండి ఏంటి? ఇంకొక సీరియస్నెస్. అరే అల్లని చూస్తేనే నాకు ఉచ్చరాలుతుందిరా. మామూలుగా లేరు, బగ్గా బలిసిండ్రు. ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఫోన్ లేదా మీకు? ఉంది. ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడొస్తలేదా? అంటే అది నా ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. కర్రోడు ఎవడో అప్పటి నుంచి చూస్తున్నాడు. వాడి దగ్గర ఉందేమో, అడగండి పోయి. వాడు నా ఫ్రెండే అండి. ఫోన్ ఇంట్లో మర్చిపోయొచ్చిండు మెంటలోడు. మేడం మీరు చెప్పారా అడ్రస్? నాకు తెలీదు. అట్లా అనకండి మేడం, ప్లీజ్. తెలియదని చెప్తే వినిపిస్తలేదా? నడు. ఓకే జస్ట్ అడ్రస్ అడిగాను అంతే. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే లేదు. అరే వాళ్ళకి తెలియదంటరా. ఇంకెవరినైనా అడుగుదాం పద. పోతానే లేడు చూడే. వాడు కావాలనే మన కోసమే వచ్చిండు. పారా పోదాం. ఆగురా, ఇంకెవరన్నా వస్తే అడగచ్చు. ఇక్కడనే ఉందాం. తిరిగి కాలు గుంజుతున్నాయి. అబ్బా,
రోజు కాలు గుంజుతున్నాయా? రోజు ఇక్కడనే వచ్చి నిల్చుంటున్నారు. మనం వెళ్దాం పదవే. ఆగే, వాళ్ళు ఎంతసేపు ఉంటారో చూద్దాం. నీకేమైనా పిచ్చావే? ఎంతసేపు ఉంటే నువ్వు అంతసేపు ఉంటావా? నడు. అరే నా పిల్లేంద్ర పోతం లేదు, ఇక్కడనే ఉంటుంది. ఇవాళ నక్కతోక దొక్కొచ్చినట్టున్నా. నక్కతోకనో కుక్కతోకనో ఆగు. వాళ్ళ అవ్వయ్యకు పక్కకు పెట్టు. మీ అవ్వకు తెలిసినా నిన్ను బొంద పెడుతుంది. ఏ ఆగురా, మా అమ్మకి ఎట్లా తెలుస్తుంది? నువ్వు చెప్తే కానీ తెలియదు. చెప్తావేందా ఇంత? నేను వెళ్తున్నానే, నువ్వు ఎంతసేపు అని ఉండి ఇక్కడనే. ఏ ఆగే, ఏమైందిరా వెనకకు తిరుగుకుంటూ పోతుంది? నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అయిపోయినారా? నాకుండద్దా? అందుకే నన్ను చూసుకుంటూ పోతుంది. థూ, నీ బతుకు. నారాయణ, ఎందుకలా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిల్లలింటే ఏం బాగుంటుంది చెప్పు? నీ కూతురు కూడా అలాగే నేర్చుకుంటుంది. రేపు ప్రొద్దున భర్తని అలాగే పిలుస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వు కొంచెం. ఏమండి అని మిమ్మల్ని పిలిచి మీకు రెస్పెక్టే ఇచ్చేంత ఘనకార్యం ఏం చేయలేదు మీరు. అర్థమవుతుందా? పేరు పెట్టి పిలవద్దంట. బాగానే చెప్తున్నారు రూల్స్. నేను నీ భర్తని, ఆ మాత్రం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను నీ భార్యని. భార్యకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం ఆపేయండి. ఛ, నీతో మాట్లాడడం నా వల్ల కాదు. ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని? ఏంటో చెప్పు. నా బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీ అస్సలు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. తెలుసు కదా మీకు. అవును, మొన్నేదో షాపింగ్ చేసి నన్నే కట్టమన్నావుగా డబ్బులు. మరేం చేశారు? ఏమైనా ప్రాబ్లం సాల్వ్ చేశారా? అంటే ఇంకా అలాగే ఉందా? ప్రాబ్లం అలాగే ఉందా అని నన్ను అడుగుతున్నారేంటి? అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు కనీసం చెక్ కూడా చేయలేదా? నేను ఆఫీస్ బిజీలో పడి మర్చిపోతాను. ఒక్కసారి గుర్తు చేస్తే ఏమయ్యేది? సరే మీ కార్డు ఇవ్వండి. దేనికి? నేను షాపింగ్ చేయాలి. కార్డు ఇవ్వండి. నాకు ఎప్పుడైనా అవసరమైతే? సరే, నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడు కాల్ చేస్తాను. వెంటనే వచ్చి బిల్ పే చేసి వెళ్ళండి. నేను ఆఫీస్ విడిచిపెట్టుకొని నీ షాపింగ్కి రావాలా? షాపింగ్ అంతా అయిపోయినాక కాల్ చేస్తావా అంటే అలా లేదు. వెళ్ళగానే కాల్ చేస్తావు. 2-3 గంటలు వెయిట్ చేయాలి నేను. బిల్ పే చేసే టైంకి మీకు కాల్ చేస్తే మీరు ఎప్పుడు వస్తారో తెలీదు. ట్రాఫిక్లో మధ్యలో ఇరుక్కుంటే అంతసేపు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. క్యాష్ ఇస్తాను, తీసుకెళ్ళు. బిల్ ఎంత అవుతుందో నాకు తెలీదు. విను, ఏంటి మామ్? మీ ఫ్రెండ్ది డైమండ్ షాప్ ఎక్కడ ఉందన్నా? ఎందుకమ్మా? నువ్వు డాడీలానే ఎందుకని అడుగుతున్నావారా? అది కాదమ్మా, దేనికని అడుగుతున్నాను. ఆన్లైన్లో చెల్లెలకి ఒకటి డైమండ్ సెట్ చూశాను. అది ఇప్పుడు కొనాలి. మీ ఫ్రెండ్ షాప్ ఎక్కడుందో చెప్పు. నేను ఈరోజు వెళ్ళాలి. డైమండ్ సెట్కి ఇప్పుడు అంత అర్జెంటా? అవును, నా కూతురికి అర్జెంటే. ఏమైంది డాడ్? తన బ్యాంక్ అకౌంట్తో కొంచెం ప్రాబ్లం ఉందిరా. డబ్బులు పే చేయడానికి నేను రావాలంట, ఆఫీస్లో పనంతా మానేసి. ఎందుకమ్మా? కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవచ్చుగా పనిని. ఇప్పుడు అర్జెంట్ ఏముంది చెల్లికి? నువ్వు డాడీలా మాట్లాడితే అస్సలు నచ్చదు విన్ను నాకు. నేను కొనాలని అనుకున్నాను, కొంటాను అంతే. ఇప్పటికీ ఎన్ని డైమండ్ సెట్స్ కొన్నావు తనకి? లెక్క లేకుండా పోతుంది. ఓ గాడ్, దానికోసమే అని ఎందుకు అనుకుంటారు? రేపు విన్నుకి పెళ్లి చేస్తే వాడి భార్య కూడా పెట్టుకుంటుంది, నేను పెట్టుకుంటాను. మామ్, ఫ్రెండ్ది షాప్ అడ్రస్ నేను డ్రైవర్కి ఫార్వర్డ్ చేస్తాను. నా కార్డ్ తీసుకెళ్ళు. లిమిట్ అయితే ఏముండదుగా. ఉండదమ్మా, తీసుకెళ్ళు. విను, అవసరం లేదు. వీళ్ళకి ఇలాగే అలవాటు అవుతుంది. ఇప్పుడు అమ్మే కదా నిచ్చావు, రేపు చెల్లి కూడా అడుగుతుంది. వీళ్ళకి డబ్బులు అంటే లెక్క లేకుండా పోతున్నాయి. డాడీ ప్లీజ్, దీన్ని ఎక్కువ చేయకండి. లెట్ హర్ గో. ఎందుకమ్మా? డాడీ చెప్తే ఒకరోజు ఊరుకోవచ్చుగా, రేపేళ్ళుండి వెళ్ళరాదా? కార్డు ఇస్తానన్నా ఒకటి పెట్టేసి వెళ్ళు. మీ డాడీ ఇప్పుడే కాదు, పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు. ఎన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి? నా వల్ల కాదు. ఇంత సంపాదించి ఏం లాభం? ఎవరు అనుభవించండి? నా కొడుకు సంపాదిస్తున్నాడు, నా ఇష్టం అంతే. నీ ఇష్టం మామ్. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మమ్మీ డాడీ గొడవ అసలు ఆపనే ఆపరు. పెంచుకుంటూ వెళ్తూనే ఉంటారు. వీళ్ళు ఎప్పటికి మారుతారో ఏంటో. చాలా హెడేక్గా ఉంది. అత్త ఎక్కడుందో ఏంటో. అత్త చూస్తే నిమిషాల్లో ఆపేస్తుంది గొడవని. మమ్మీని కంట్రోల్ చేయకపోయినా డాడీని అయితే కంట్రోల్ చేస్తుంది. వినయ్, అత్త ఎక్కడున్నావు అత్త? ఎందుకురా? నీకోసమే చూస్తున్నా అప్పటి నుంచి. ఎందుకురా మళ్ళీ దిగిండ్రా రంగంలోకి? అవునత్త, వీళ్ళు ఎప్పుడు ఇంతేనా? మీ అమ్మదే తప్పురా. మీ నాన్న ఏమన్నాడు? ఏదో డైమండ్ నెక్లెస్ అని కలవరిస్తుంది నిన్నటి సంది. దాని గురించేనేంది? ఆ, అదే. దాని డైమండ్ నెక్లెస్లు పాడుగాను ఎన్ని కొన్నదో తెలుసా? ఇప్పటికి 6-7 ఉన్నాయి సెట్టులు. ఎవడన్నా గన్నిగానం కొంటాడా?
ఒకటో రెండో కొంటారు గంతే. ఏం చేసుకుంటుందట దాన్ని? అమ్మ నాకు కోపం వస్తుంది దాన్ని చూస్తే. ఏం చేద్దాం అత్త మరి? తను చెప్తే వినదు, డాడీ వద్దన్నాడనే గొడవ. చెప్పచ్చు కదరా మంచిగా, మమ్మీ గదెందుకు మమ్మీ అని చెప్పాలి. ఆహా, నేను చెప్తే వింటుందా? డాడీలా మాట్లాడితే బాగుండదని చెప్పింది, నేను డాడీలా మాట్లాడుతున్నానంట. పోన్ బిడ్డ ఇడిచిపెట్టు, నీకెందుకు? తలనొప్పిగా ఉందత్త. మరింత కాపీ తాగి పోకపోయినావురా. ఇది కాఫీ తాగితే తగ్గే నొప్పి కాదత్తా. మరి నేను చెప్పేది నువ్వు, మీ అవ్వ పెళ్లి చేయదు మన్ని చేయదు, నీకు ఏమన్నా తొందర పడుతుందా నీ పెళ్లి కోసం? 25 ఏళ్ళకి ఎవరు చేసుకుంటున్నారత్తా? నువ్వు 20 ఏళ్ళ నుంచే చూసుకుంటాన్నావు కదా నాన్న బిజినెస్. ఇంకేంది 5 ఏళ్ళు అవుతుంది. నేను 20 ఏళ్ళకే జాబ్లో సెట్ అయ్యానత్తా. ఈ మధ్య 25 ఏళ్లకు అమ్మాయిలు కూడా చేసుకోవట్లేదు. గట్లా చేసుకోవద్దు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావురా? ముసలోని పోయినాక ఎంజాయ్ చేస్తావా? ఇప్పుడు వయసు అంతా వట్టిగా పోగొట్టుకున్నాడు ఎందుకు చెప్పు? మంచి 21, 22 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలి. మంచిగా సిల్క గోరింక లెక్క తిరగాలి. పిల్లలు కూడా మంచిగా పుడతారు. 25 ఏళ్ళు వచ్చినాయి, ఏమన్నా తక్కువనారా? చేసుకో మంచిగా. ఊకే మా అమ్మ గిట్లా మా నాన్న గిట్లా అని బాధపడద్దురా. మంచి పెళ్ళాన్ని తెచ్చుకో, మంచిగా సంతోషంగా ఉండొచ్చు. జీవితం మంచిగా ఉంటుందిరా. చెప్పింది నువ్వు. ఇప్పుడు నా బతుకు చూడు ఎట్లయిందో. నేనేమో మా అమ్మ నాన్న చచ్చిపోయినరని పెళ్లి చేసుకోకుండా ఉన్నా. 26 ఏళ్ళకు పెళ్ళయింది. ఆ ముండ కొడుకు పెళ్ళైనాక 4 రోజులకి ఏటో వీకిండు. అడుగు బతికిండో తెలియదు, చచ్చిండో తెలియదు. మరి మా అన్నయ్య నన్న ఇంకో పెళ్లి చేస్తా అనలేడు. ఆడొత్తడు కావచ్చని చూసుకుంటూ కూర్చున్నాం. మీ అమ్మనేరా నాకు తెలుసు, కావాలనే ఆ నెల్లగొట్టింది. ఇంకో పెళ్లి చేస్తా అన్నా కూడా ఒప్పుకోలేదు. నా బతికేదో అయిపోయింది. నేను గిట్లనే ఉన్నాయిగా. బాధపడకత్తా. మీరన్నా మంచిగా పెళ్లిళ్ళు చేసుకొని మంచి పెళ్ళాలతోటి సుఖంగా ఉంటే చూడాలనుందిరా. అన్నయ్య బతికేమో గట్లయింది. ఎప్పుడు కొట్లాటలు పెట్టుకుంటూనే ఉంటుంది మీ అవ్వ. నా బతికేమో గిట్లయింది. మా అవ్వయ్య కడుపులో పుట్టిన వాళ్ళకు ఇద్దరికి గిట్లనే ఉన్నది. నువ్వు చెల్లెనన్నా మంచిగా బతకాలరా. అదే నా కోరిక. మీరిద్దరూ సిల్క గోరింక లెక్క తిరుగుతా ఉంటే మంచిగా చూసుకుంటూ ఉంటా, నా కళ్ళు నింపుకుంటా. ఏమో అత్త, నేను కట్టుకోబోయేది కూడా అలాగే ఉందనుకో. మా మమ్మీ డాడీని భరించడమే నా వల్ల కావట్లేదు. నా లైఫ్లోకి అలాంటి అమ్మాయి వస్తే చచ్చిపోతాను. అందుకే నాకు పెళ్లి కూడా చేసుకోవాలని లేదు. అట్లా అనకరా నాన్న. నువ్వు గట్ల అన్నప్పుడల్లా నేను నీకు ఎన్నిసార్లు చెప్పినారా? అందరికీ గట్లాంటి భార్యనే రాదు. నువ్వు మంచోడురా, నీకు మంచి పెండ్లమత్తది. మీ అవ్వ ఏదన్నా సంబంధం తెచ్చిందంటే అస్సలు చేసుకోకు. అదన్నీ అవలే మొక్క సంబంధాలే తెస్తుంది. పైసలు బాగున్నోళ్ళే అల్ల ఇల్లై. నీ మనసుకు నచ్చితేనే చేసుకో బిడ్డ. మంచిగా నీకు నచ్చితేనే మాట్లాడి చేసి అన్నీ చూసుకొని చేసుకో. మీ అమ్మ మాట మీద నిల్సోకు. మీ అమ్మ తెచ్చిన సంబంధమైనా నీకు నచ్చితేనే చేసుకో. అన్నీ గమనించుకో. నేను కూడా చూస్తా వేసంటుందో. యువతిని పడితే దాన్ని వేసుకొని నీ జీవితం నాశనం చేసుకోకూడక. జీవితాంతం బాధపడాలి ఇట్లాంటి వాళ్ళతోటి. మా అన్నను చూసినావు కదా. అవరా విన్ను, మీ ఆఫీస్లో మంచి మంచి ఆడోళ్ళు లేరారా? ఏమో అత్త, నాకెవరూ నచ్చలేదు. ఆఫీస్లో కాకపోయినా బయట అయినా ఏనైనా నీకెవ్వరు నచ్చలేరా ఇప్పటిదాకా? ఆగో ఆగో నవ్వుతాండు అంటే వాళ్ళ నచ్చిందన్నట్టే. ఏంటి అత్త నువ్వు? అరే నీకు మనసుకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళని చేసుకోరా. నాకు చూయించి ఒకసారి వాళ్ళను. అల్లేసంటే వాళ్ళ చూస్తా నేను. సరే, నాకు ఎవరన్నా మనసుకి నచ్చితే ఫస్ట్ నీకే తీసుకొచ్చి చూపిస్తా, సరేనా? సూపి సూపి, అది ఎసంటిదో నేను చెప్తా. చేసుకోకూడక దాని మాటలు పట్టించుకోకు. వాళ్ళు ఎప్పుడు గట్లనే కొట్లాడతారు. గవన్నీ పెట్టుకొని మైండ్లా రంది పెట్టుకోకు. అన్ని టెన్షన్లు పెట్టుకొని తలకాయ నొప్పి ఎందుకు తెచ్చుకుంటావురా? నీతోటి మాట్లాడితే చాలత్తా, తలనొప్పి కూడా హుష్కాకి. ఎంత రిలాక్స్ అవుతానో తెలుసా? మరి గసంట అమ్మాయిని తెచ్చుకో. ఏ పిల్లనైతే నీతో మాట్లాడితే నువ్వన్నీ మర్చిపోయి మంచిగా హ్యాపీగా ఉంటావో గా పిల్లని తెచ్చుకో. సరే, మా మంచి అత్త, బాయ్. బాయ్. చూడరా పిల్లను, ఈ ఇంటికి ఒక మంచి కోడలు రావాలి. మా అన్నకు కూడా మంచి ప్రశాంతత దొరకాలి. బిడ్డ బిడ్డ అంటే బిడ్డ పుట్టింది. అది పుట్టినాక ఇంకెక్క టార్చర్ స్టార్ట్ అయింది నా అన్నకు. ప్రశాంతతనే లేదు ఇంట్లో. ఒకటి పోయి 2 వచ్చినాయి. పాప మీడు నలిగిపోతాడు. ఓ మంగమ్మ, మంగ తయారమ్మ, ఎటు బీరిపోతున్నావు? నీకు బల్బు బాగానే వచ్చినాయేమే? ఎంతసేపే అమ్మాయి ఓ చేతులకు నూనె పెట్టుకొని గంట నేను కూర్చోనాడా?
వేడి చేసుకురమ్మంటావు, తైలం తోటి మసాజ్ చేయమంటావు, పోతావేటో. నూనె వేడి చేసుకొచ్చినావే, నూనె ఇప్పటికి 3 సార్లు వేడి చేసుకొచ్చిన. వేడి చేసుకొచ్చుడు, ఆడ పెట్టుడు, నువ్వు ఎటో దిక్కు అవుడు. పా మళ్ళీ వేడి అయిపో అత్తన్న. నేను పోను, నువ్వు వచ్చాడ కూర్చుంటేనే నేను పోతా. బయట ఆగ పంచకర్మలు ఏందో కర్మలు ఉంటాయట. మంచిగా మీ పైసలు ఉన్నోళ్ళు ఇన్ని పైసలు పెట్టి మసాజ్ చేయించుకోక ఏమన్నా నాతో రాపించుకుంటావేందమ్మా నూనె. ఏమి అవ్వ, బయట వాళ్ళు నన్ను ముడితే గులగుల పెడుతుంది నాకు, అంత ఎట్లనో అవుతుంది. నేను ముడితే ఎట్లనో కాదా అమ్మ? కాదు, నువ్వు ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయింది కానీ తర్వాత ఏమైతలేదు. మరి బయట కూడా గట్లనే, ఫస్ట్ టైం గట్లనే ఉంటుంది, 2 రోజులు అయితే అదే అలవాటు అవుతుంది. నిజంగానే నేను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటానా? అత్త అలా నాతోని నేను చేసుకోబోయే భార్య గురించి మాట్లాడుతుంటే నాకు ఆ అమ్మాయే గుర్తొస్తుంది. అసలు నేను ఆ అమ్మాయిని చూసే ముందు వరకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. అసలు పెళ్ళి ఆలోచనే రాలేదు. తను ఎందుకు అంతగా నచ్చింది? ఏముంది తనలో? అలాంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు కదా, తనే ఎందుకు నచ్చింది నాకు? మళ్ళీ ఆ అమ్మాయి నాకు ఎదురుపడుతుందా? ఇదే దారిలో వెళ్ళింది. ఇదేంటి ఇలా అనుకున్నానా లేదో ఆ అమ్మాయి ప్రత్యక్షమైంది. కారు ఆపుతోంది. ఎందుకు?